హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్య ప్రకాష్. వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం అనమాట. హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ లాస్ట్. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక్కడ మా వదిన, ఇంకా మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు బొడ్డోళ్ళు ఇక్కడే ఉన్నారు. మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు బెంగళూరుకి. ఇక్కడ మధ్యలో మాకు కాళ్ళు కొంచెం నొప్పులు ఉంటే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర నిలిపారు. అక్కడ నిల్చుకొని ఒక 15 minutes అట్లా అక్కడే పాస్ చేసాం అనమాట. అక్కడ మా అమ్మ, ఇంకా ఇక్కడే మాకు కొంచెం సేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. మా ఊరు నుంచి బెంగళూరుకి అయితే 4 hours జర్నీ అండి. 4 hours అనమాట. అసలు నుంచి కాళ్ళు చాలా నొప్పేసేస్తాయి కదా కార్లో కూడా కూర్చొని. అందుకోసం అలా కొంచెం సరదాగా తీసుకున్నాను. బ్యాగ్ మొత్తం ఫుల్ లగేజ్ ఉంది, చూసారు కదా. ముందు ఒక కార్లో లగేజ్ పంపించేసి కూడా ఇంకా ఇంత లగేజ్ ఉంది. ఇంకైతే హాఫ్ దూరం వచ్చేసాము, ఇంకా సగం దూరం ఉంది. ఈ సగం దూరం ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను నేను. మధ్యలో అలా వీడియో తీస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ బెంగళూరులో ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. మన సైడ్ అయితే ఇంకా లేట్ కదా. ఇక్కడంతా స్టార్ట్ అయ్యి కూడా 1 week అయిందంట. నాకు తెలీదు, నా వదిన చెప్తే తెలిసింది నాకు. ఇక్కడైతే ఒక బిల్డింగ్ ఉంది, నాకు చాలా నచ్చి వీడియో తీశాను. అదే అక్కడ కనిపిస్తుంది కదా, అద్దాల మేడలాగా, చాలా బాగుందండి. బిల్డింగ్ ఆఫీసో నాకైతే తెలీదు. ఇంకా మధ్యలో అలా హెడేక్ వచ్చేసిందంట ట్రావెల్ చేసి. అందుకోసం కొంచెం స్కూల్ బస్ ఇదేదో గోల్డ్ చూడండి. బిల్డింగ్ చాలా బాగుంది. అది ఆఫీసు బిల్డింగ్ మీకు తెలిసి నాకు కామెంట్ సెక్షన్లో గమనించండి. నేనైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాను కూర్చొని ప్రెగ్నెంట్ నిద్ర ఫేస్ అనమాట. నిద్ర మబ్బులోనే ఉన్నా నేను. ఏం చేయాలా అని కూడా తెలియకుండానే అలా గుర్తు సవరించుకోవడం ఇలాగా తెలిసిపోయింది. దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 5 to 6 kilometers ఉంటుంది. 5-6 kilometers అండి. అంటే కొంచెం దూరం అలా వెళ్తూ ఇంకొక కొంచెం 2 kilometers అన్నమాట. ఇక్కడైతే మా పెద్దమ్మ మాకు ఫుడ్ చేస్తానని చెప్పింది. మేము ట్రావెల్ చేసినప్పుడే మాకు ఫోన్ చేసిందనమాట. అదే చెప్తున్నాను మేము మా వాళ్ళకి. ఇంకా మధ్యలో ఇలా వెళ్తూనే ఇంకొక 1 kilometer గుడి ఉంది. ఏ గుడి నాకు కూడా తెలియదు. ఇంకా అంతే వచ్చేసాము, దగ్గరకు వచ్చేసాము. చూసారు కదా, ఇదే అన్నమాట నేను స్ట్రీట్ సినిమా కాంప్లెక్స్ దగ్గర. చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. నాకు నచ్చింది ఇల్లు అయితే. ఈ పింక్ కలర్ హౌస్ అయితే నాకు మా ఇల్లు కంటే పక్కన ఇల్లు బాగా నచ్చింది అనమాట. చాలా బాగుంది. అక్కడ మిద్ది పైన గోడలు కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా, చిన్న బొడ్డోడు